ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. అమ్మ అమ్మ నన్ను వచ్చి నువ్వు వెళ్ళిపో. రే ఈ టైంలో ఎందుకు కాల్ చేసానో తెలుసా? తెలవదు. ఈ విక్రమ్ గాడు ప్రేమలో పడ్డాడురా. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్వీటీనే. ఏంటి, స్వీటీని లవ్ చేస్తున్నావా? తప్పేముందిరా? తను నీ బెస్టీ గారా? అవునరా. బెస్టీని లవ్ చేయడం ఏంట్రా? తప్పేముందిరా? నా బెస్ట్ ఫ్రెండ్ నేను లవ్ చేస్తున్నా, పక్కడి పిల్లని లవ్ చేయట్లే కదా. అది కాదురా. రే ఒకటి చెప్పనా, మనం లవ్ చేసే అమ్మాయి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ అది తన రెస్పాన్సిబిలిటీ. కానీ బెస్ట్ ఫ్రెండ్ చూసుకుంటే చూడు మావా, మన అమ్మనే గుర్తిస్తుంది. అది మావా, ఈరోజు అమ్మనే లోటు తీర్చిందిరా తను. అక్కడే నిల్చున్నావేంది, వచ్చి కూర్చో. దూరం కూర్చున్నావేంది, పక్కన వచ్చి కూర్చో. లేదు నేను ఇక్కడే కూర్చుంటా. అయితే నేనే వస్తా. ఎందుకంటే నేను దూరం జరిగితే మీరు దగ్గరకు వస్తున్నారు. ఏంటి ఏమన్నావు? నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావే? నీ వచ్చింది నీకోసం అనుకుంటున్నావా? కాదు, నీ అందాన్ని ఆస్వాదించడానికి. హే హాయ్ రా. హాయ్. నీ చెయ్యలా ఉంది? బాగానే ఉంది. తగ్గిందా? ఈరోజు నీ గురించి గుడికెళ్ళి వచ్చా తెలుసా? అవునా? అవునా ఏంట్రా మొద్దు, నీకోసం ఆ మాత్రం చేయలేనా? సరే ఈరోజు ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే అలా సినిమాకి వెళ్ళి, అలా బయటికి వెళ్ళి, అలా అలా అలా. ఏయ్ అలా అలా ఏంట్రా, నోరు మూసుకొని ఇంటికెళ్ళు, దవడ పగులు దిప్పు. ఎలా ప్రపోజ్ చేయాలరా బాబు దీన్ని? నన్ను ఎవరే కొట్టింది ఇప్పుడు? నాకు తెలియదండి. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? వాడేవాడో నా వెనక నుండి కొట్టిండు, నువ్వు నా ఎదురుగా ఉన్నావు. నువ్వు చూసే ఉంటావు, చెప్పవే. నిజంగా నేను చూడలేదండి. అంటే ఇదంతా నా భ్రమ అంటావా? అవునండి. ఆహా, కాలేజ్ దగ్గర చూసా, వాడి బండెక్కి పోతున్నావు. వాడు ఎవడు? అతనా? అతను అంటే ఇదంతా నా భ్రమ అంటావా? అవును, అది కూడా మీ భ్రమే. ఆహా, నువ్వు చెప్తుంటే వినడానికి నేమన్నా వెర్రి పాపని అనుకున్నావా? వాళ్ళు ఎవరు కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.
అంతకు మించి ఏం లేదు మా ఇద్దరి మధ్య. బతికిపోయావు. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, ప్రైవేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, చదువుకుంటున్నాను. అయినా ఇంత రాత్రి వరకు చదువుకోవడం అవసరం అమ్మా? పర్లేదు నాన్న, నేను బాగా చదువుకుంటే మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు కదా నాన్న. చూసావా సుమా, మన సాత్విక మన గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో. అవునండి. అవును, భద్ర ఎక్కడ? ఏమోనండి, మనం వచ్చినప్పటి నుంచి కూడా తలుపు తెరిచే ఉంది. ఒకసారి వెళ్ళి చూసి వస్తా. వద్దు నాన్న. ఏమ్మా, భద్ర ఏమన్నా అన్నాడా? అలా ఏం లేదు నాన్న, మీరు పడుకుని ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. సర్లే పడుకో, టైం 2 అవుతుంది. సరే నాన్న. అసలే అలసిపోయి ఉంటావు, పడుకోమ్మా. సరే అమ్మా. అరే భద్ర, అక్కడ ఉండిపోయావేంట్రా? లోపలికి రా. అక్కడ నిలబడిపోయావేంట్రా? లోపలికి రావచ్చు కదా. పెళ్ళవక ముందుకు అమ్మాయి గదిలోకి వెళ్ళడం తప్పు కదా మామయ్య గారు. చూసావా సుమా, మా అల్లుడు బంగారం. అవునండి, ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయి ఉండడం చాలా తక్కువ. కనీసం అమ్మాయి గది వైపు కూడా రాలేదు. ఎంత మంచివాడో. అవును, వీడిని నమ్మి మన అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళితే కనీసం ఒక్కసారి కూడా గదివైపు రాలేదంటే వీడు ఎంత గొప్ప సంస్కారవంతుడో కదా. అంత మీరు పెంచిన పెంపకమే కదా మామయ్య గారు. సబాష్, ఈ రాజేంద్ర అల్లుడు అంటే ఎలా ఉండాలో నిరూపించుకున్నావు. చూసావమ్మా, ఇంతకంటే మంచి భర్త నీకేడం తేగలనా? అవునవును. అరే తను వచ్చేస్తుంది, ఎలా చెప్పాలరా? నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఏరా బెస్టీని ప్రపోజ్ చేయడం ఏంట్రా? బెస్ట్కి ప్రపోజ్ చేయడం ఏంట్రా? తన అమ్మాయి కాదా? తనని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్లోకి భార్య కాదురా, అమ్మ వస్తుందిరా. రెడీగా ఉండు మామ, హ్యాపీగా వస్తా, హ్యాపీగా తాగుదా. సరే వచ్చే మామ. ఓకే. హాయ్ రా. హాయ్. ఏంట్రా భయపడ్డావా? భయపడ్డా. దీనికే భయపడితే ఎలారా? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? అలా ఏం కాదు. మరి ఎలారా? అబ్బాయి ఎంత టెన్షన్ తీసుకున్నాడంటే రెండు విషయాలు. ఒకటి, అబ్బాయి అయినా తప్పు చేసి ఉండాలి. రెండోది, ఏదైనా అమ్మాయికి ప్రపోజ్ అయినా చేసి ఉండాలి. నాకు తెలిసి నువ్వు తప్పైతే చేసుండవు. రెండోదైతే ఏదో అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం I love you. అనుకో.